ఏపీ సీఎంగా మళ్లీ ముఖ్యమంత్రి జగనే రావాలని తుని పట్టణ 14వ వార్డు కౌన్సిల్ సభ్యుడు ఎస్కే క్వాజా అన్నారు. ఈ సందర్భంగా తుని నుండి పాదయాత్రగా తాను బషీర్ బాబీ బంగారు పాప దర్గాకు పాదయాత్ర చేపట్టారు. ముందుగా తుని పట్టణంలో ప్రారంభమైన పాదయాత్రను మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధాబాలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్వాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేశారని, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి మైనారిటీలకు తగిన గౌరవం ముఖ్యమంత్రి జగన్ ఇచ్చారని, అందుకోసమే ఏపీకి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలని తాను పాదయాత్ర చేస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మా తుని పట్టణంలో మా 14 వార్డు నుంచి ముస్లిం సోదరులు, అలాగే హిందూ సోదరులు, అలాగే నా యొక్క స్నేహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా నాకు సంఘీభావంగా రావడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బషీర్ అమ్మ దర్గా అంటే బంగారు పాప కొన్నాళ్ళు వేచి ఉన్నారు. ఆ తల్లిని దర్శించుకోవడానికి మేము ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అది మొక్కు కొన్నాం. రాబోయే 2024లో జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అవ్వాలని, తుని నియోజకవర్గం దాడిచెట్టు రాజన్న హ్యాట్రిక్గా భారీ మెజార్టీతో విజయం సాధించాలని మొక్కుకోవడం జరిగింది. దానికి ఆశయం నెరవేరాలని ఈరోజు వెళ్ళడం జరుగుతుంది పాదయాత్రగా. మా మైనార్టీల గురించి చెప్పాలంటే టైం కూడా సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మైనార్టీలని అసలు లెక్క చేయలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా మా మైనార్టీ సోదరులను పెట్టడం జరిగింది. వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్లు, స్టేట్ మైనార్టీ లీడరు అంజద్ బాషా గారు, ఇలా అందరు ఖాదర్ బాషా గారు, అలాగే మా మసీదుకి స్థలాలు, కమ్యూనిటీలకి ఇవన్నీ చేయడం జరిగింది. హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి 83,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా మసీదుకి స్థలాలు, షాదీఖానాకి స్థలాలు, ఇమాం మౌజాన్కి జీతాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అయ్యాయి. అందుకనే మేము ముస్లిం సోదరులు అందరం కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటాం. నాకు తోడుగా వచ్చిన మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు.